భారతదేశ వ్యాప్తంగా 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జనాభాలో ప్రతిరోజు 80 కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగ రీత్యా, విద్య, వైద్యం, నిత్యావసరాల రీత్యా. సో రైల్వేస్ అనేటి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ రైల్వేస్ 2వ స్థానంలో ఉన్నాయి. సో అటువంటి రైల్వేస్లో ఇటీవల కాలంలో ఒక 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 సాధారణ బోగీలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అది జనాభా 50 రెట్లు పెరిగిండ్లు, ఆ బోగీలు 2 బోగీలు ఎక్కడికి సరిపోవట్లేదు. సో ప్రయాణికులు రైలు ఎక్కుతున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగి చిన్నపిల్లల్ని ఎత్తుకొని కింద పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి బాధాకరమైన విషయాన్ని మేము గుర్తించి ఒక నెల రోజుల క్రితం నుంచి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం ప్రధానమంత్రి గారి సన్నిధికి మా యొక్క ఆకాంక్ష ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో 5 సాధారణ బోగీలు ఉండాలని. సో ఆ క్రమంలో నా పేరు డాక్టర్ అశోక్ పరిక్పన్ల. నేను రైల్లో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉంటూ ఈరోజు యొక్క ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తొడితలగూడెం అనే గ్రామానికి రావడం జరిగింది. సో ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వారు కూడా ఉత్తరాలు రాయడం జరిగింది.